సోయం బాపురం ఆదివాసీ గిరిజనులకు ఆయన ఒక ఆశాజ్యోతి. వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే ధైర్యం. గిరిజనుల హక్కుల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడే తెగింపు. ఇక ఆదివాసీగా, ఒక పౌరునిగా, ఒక నాయకుడిగా నిత్యం ఆ ప్రాంత గిరిజనులతో మమేకమై వారి కుటుంబ సభ్యునికి కలిసిపోయే ఉదార స్వభావం. చదువు నోచుకొని గిరిజన గ్రామాలకి ఉపాధ్యాయునిగా సేవలందించి విద్యావంతులను చేయడమే కాకుండా ఇక సమాజంలో ఆదివాసీల అభివృద్ధి కోసం టీచర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారి ఎమ్మెల్యే, ఎంపీ, ఇక ప్రజా మన్ననలు పొంది సమాజ సేవలో దూసుకెళ్తున్న ఆదివాసీ గిరిజన నాయకుడు సోయం బాపురం. సోయం బాపురావు ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 1969 ఏప్రిల్ 28న తెలంగాణలోని వజ్జర్, ఆదిలాబాద్ జిల్లాలో జన్మించగా తరువాత భారతీబాయిని ఆయన వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. బాపురావు తన తండ్రి కూలి పనుల ద్వారా వచ్చే కొద్ది మొత్తమే వీరికి ఆదాయం. ఇక వీరి నివసించే ప్రాంతంలో అప్పట్లో వ్యవసాయ భూములు కూడా లేకపోవడం, బీడి భూములే ఎక్కువగా ఉండటంతో బాపురావు తండ్రి బావుల వద్ద కూలి పని చేసేవారు. ఆ డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఆ సమయంలో సోయం బాపురావుని ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు తల్లిదండ్రులు. ఆ తరువాత బోధ్ మండలంలోని పాట్నాపూర్ ఆశ్రమంలో చేరారు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు చెక్క పనికి వెళుతూ కుటుంబానికి బాసటగా నిలిచేవాడు బాపురావు. ఈ క్రమంలో 10వ తరగతి పూర్తి చేశాడు బాపురావు. ఆ ఊరిలో 10వ తరగతి పూర్తి చేసిన కేవలం 3 ఒకడు బాపురావు. ఆ మిగతా 2 కూడా బాపురావు సోదరులే. ఆ తరువాత ఉట్నూరులోని లాల్ టెక్నిక్ గురుకులంలో ఇంటర్ చదివారు. ఆ తరువాత గిరిజన ప్రాంతాలలో చదువు చెప్పడానికి ఐటీడీఏ ఉపాధ్యాయుల కోసం అన్వేషించగా సోయం బాపురావుని అక్కడ విద్య అందించవలసిందిగా ఉపాధ్యాయ వృత్తిని కట్టబెట్టింది. ఇక అప్పటి నుంచి ఒక ఉపాధ్యాయునిగా అనేక మంది ఆదివాసీ గిరిజనులకు బోధనలు చేస్తూ వారి విద్యావంతులుగా తీర్చిదిద్దారు. గత కొంతకాలం తరువాత ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమ బాట పట్టారు. ఆదివాసీలపై జరిగిన అన్యాయాలపై గళం వినిపించారు. ఆదివాసీల అభివృద్ధి, న్యాయం, హక్కుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2004లో జరిగిన ఎన్నికలలో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి జి నగ్నేష్ను ఓడించి బోధ్ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా మొదటిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సమస్యలపై ఫోకస్ చేశారు. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓటమి చెందినా కూడా నిత్యం ప్రజలతో ఉంటూ వారి హక్కుల కోసం, వారి సమస్యల కోసం నిత్యం కొట్లాడాడు. లంబాడాలకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం ఉవ్వెత్తున జరిగిన పోరాటానికి సోయం బాపురావు నాయకుడిగా ఉన్నాడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన సోయం బాపురావు ఎవరూ ఊహించిన రీతిలో ఘన విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. 2019లో అతను 3,77,374 ఓట్ల తేడాతో పార్లమెంట్ సభ్యునిగా ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 17వ లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఇదొక సెన్సేషన్ గా మారింది. 2019లో తెలంగాణలో గెలిచిన 4 ఎంపీలలో ఒకరు సోయం బాపురావు. ఎలాంటి అంచనాలు లేవు, ఎలాంటి హంగు ఆర్భాటాల ప్రచారాలు లేవు. సోషల్ మీడియా ప్రచారం కేవలం ఆయన కటౌట్తో ఎంపీగా గెలిచి సత్తా చూపించాడు. ఒక ఆదివాసీ బిడ్డగా నమ్మిన వారి శ్రేయోభిలాషిగా పేరు తెచ్చుకున్న బాపురావు ఒక పేద కుటుంబం నుంచి అనేక కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చిన నేత. అందుకే ఆయన నిత్యం తన ఆదివాసీ బిడ్డల అభ్యున్నతి కోసం, ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నాడు. గడిచిన 5 ఏళ్లలో ఎంపీగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడమే కాక అనేక సార్లు ప్రధాని మోదీని కలిసి వారి సమస్యలు వివరించి నిధులు తెచ్చుకున్న నాయకుడు.